సార్ ఇక్కడ గోవింద ప్రకాశ్రావు గారు ఏదైతే ఈ 6 గ్యారెంటీలు కావచ్చు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్నటువంటి హామీల విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా తీర్చలేక ప్రభుత్వం ఇక డైవర్ట్ పాలిటిక్స్కి పాల్పడుతుందనేది ప్రధానంగా వాళ్ళే ఎలిగేషన్ చేస్తాను. ఇంకొకటి, కేటీఆర్ గారు నేను వైస్ ప్రెసిడెంట్గా నాకున్న హక్కుల ద్వారా నేను బదలాయించాను, దాంట్లో నెక్స్ట్ నా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతో చేశాను అని తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. దీని వెనకాల కారణం ఏంటంటారు? సార్ ఒకటి సార్, అతనికి ఓవర్ కాన్ఫిడెన్స్ 99% మా ప్రభుత్వం వస్తుంది. పలు సర్వేలు చేయించుకున్నారు. అవును. తో ఆఖరి వరకు కూడా, చివరి వరకు కూడా వాళ్ళకు 47-48 వచ్చినా కూడా గవర్నమెంట్ ఫామ్ అవుతుండే. అవును. ఆయారాం గయామరాములు తీసుకొని వాళ్ళు ఎవరైతే నెగ్లెక్ట్ చేసుకున్నారో వీళ్ళని తీసుకొని వీళ్ళు టికెట్లు ఇవ్వరు, కాంగ్రెస్ పార్టీ ఈ నాయకులకు ఎవరు టికెట్లు ఇవ్వరు అనుకున్నారు. కానీ చివరి నిమిషం వరకు కూడా ఎవరు వస్తే వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. ఒక ఏఐసిసి చేసిన తీర్మానం రాజస్థాన్లో అనుకుంటా, దాన్ని ఉల్లంఘించకుండా కుటుంబానికి కూడా ఇద్దరు ఇచ్చిండు. ఇప్పుడు హనుమంతరావు గారు ఉన్నారు, వారు కొడుకు ఇచ్చారు కదా. పొంగిరెడ్డి గారు ఈఎంపురికి ఇచ్చారు కదా. అట్లా చాలా ఉన్నాయి. అంటే చెప్పాలనుకుంటే ఏదైతుందో హేమీలను వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు. సో వాళ్ళందరినీ వీళ్ళు చేరదీసి దే టేకెన్ అడ్వాంటేజ్. కాంగ్రెస్ వాళ్ళను కాదని కూడా ఆ రోజు చేరిన వాళ్ళకు కూడా టికెట్ ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి మనకు. ఈ రోజు ఏదైతుందో జూపల్లి గారు ఉన్నారు, చిన్నారెడ్డి కాదు కానీ జూపల్లి గారు చెప్పిన సీట్ ఏదైతుందో వనపర్తిలో ఇవ్వడం జరిగింది. నాగర్ కర్నూలులో వాళ్ళ తండ్రి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు, దేంట్లో ఉన్నాడు బీఆర్ఎస్ లో, వారి కొడుకు ఇచ్చారు. అట్లే పొంగిరెడ్డి చెప్పిన వాళ్ళకు ఒక 3-4 టికెట్లు ఇచ్చారు. ఖమ్మంలో కాంగ్రెస్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్. ఈ రోజు పొంగిరెడ్డి అక్కడ ఉన్నప్పుడు కూడా ఒకటే సీట్ గెలిచింది 2018లో. 14లో ఆయన లేకున్నా కూడా ఒకటే సీట్ గెలిచింది. బీఆర్ఎస్ ఈజ్ అ వీక్. అయినా నెగ్లెక్ట్ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ చేయలేదు. సునీల్ కనుగోలు ఏదైతుందో ఓవర్ కాన్ఫిడెన్స్, ఈసారి ప్రభుత్వం రావాలా ఏ పరిస్థితిలోనే ఉద్దేశంతో కాంగ్రెస్ వాళ్ళను పక్కకు పెట్టి కూడా ఏ ఒక్క అవకాశాన్ని వాడుకునేది చివరి నిమిషం వరకు చేసిండు. ఇది రాష్ట్ర 2-3 నెలల డెవలప్మెంటే. బట్ వాళ్ళ సర్వేల ప్రకారం కానీ, పలు సర్వేలు, నేషనల్ సర్వేలు కానీ, వాళ్ళు చేయించిన సర్వేలు కానీ, అదర్స్ చేయించిన సర్వేలు కూడా వాళ్ళకి ఎక్కడ 53-54 తక్కువ కనిపించలే. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏదైతుందో చివరిలో ఏదైతుందో పబ్లిక్ ఏదైతుందో ఈ కుటుంబ పాలన, ఈ అహంకారము, ఈ కేసీఆర్ ప్రవర్తన కానీ, కవితది కానీ, ఇది వీళ్ళ అహంకారంతో ఏదైతుంది ఇలా కేసీఆర్ కంటే ఎక్కువ బిడ్డ అన్న ఇద్దరిదే బాగా డ్యామేజ్ చేసింది. బాగా డ్యామేజ్ చేసింది. వాళ్ళ అహంకార పూరిత మాటలు, వాళ్ళ ప్రవర్తన, ఎవ్రీథింగ్ ఏదైతుందో ఏ డిపార్ట్మెంట్ కానీ. కవిత ఓన్లీ ఎమ్మెల్సీ కదా. గవర్నమెంట్ పాలసీలు, మంత్రివర్గం నిర్ణయాలు కూడా ఆమె మొదలు చెప్పేస్తుంది. ముఖ్యమంత్రి బిడ్డ కాబట్టి తప్పు కదా. ఇది ప్రజలు జీర్ణించుకోలేకపోయినరు. ఈసారి బుద్ధి చెప్పాలా. అహంకార పరిపాలన, ఫామ్ హౌస్ పరిపాలన ఎమ్మెల్యేలకు లేదు, మంత్రులకు లేదు, ప్రతిపక్షాలకు లేదు, ప్రజా సంఘాలకు లేదు, సెక్రటరియట్ వచ్చేది లేదు. అసలు ప్రజలకు ఏదన్నా అయితే అప్రోచ్ ఎక్కడికి పోవాలి సార్? ప్రెస్ మీట్ లేదు. ప్రెస్ మీట్కు మా ఎక్స్ఎమ్మెల్యేది నో మీడియా పాయింట్. మాకు సెక్రటరియట్ పోతే రిప్రజెంట్ చేయడానికి వీల్లేదు, అలాగే అసెంబ్లీ దగ్గర పోతే మేము మాట్లాడడానికి వీల్లేదు. చాలా అన్యాయం సార్ ఇది. దేశంలో ఎప్పుడు కానీ ఈ రోజు ఏదైతుందో ఎక్స్ అసెంబ్లీ మెంబర్గా, పార్లమెంట్ మెంబర్గా సంటలాలు పోవచ్చు. ఇక్కడ కూడా సెక్రటరియట్ కానీ అసెంబ్లీ పోవచ్చు. మేము 9.5 సంవత్సరాలు సెక్రటరియట్ చూడలేదు సార్. అసెంబ్లీకి ఓన్లీ బ్యాంక్ అప్పుడే నడిచేటప్పుడు కూడా మేము పాస్ తీసుకోవాలి, ఎక్స్ఎమ్మెల్యేలను కూడా. దౌర్భాగ్యం. సో ఇటువంటి పరిస్థితి ఏదైతుందో దీనికి పరిణామం ఏదైతుందో, ఈ అహంకారానికి ఏదైతుందో వేసింది. నీ ఇష్టం ఉన్నట్టుగా ప్రభుత్వం వస్తుందని ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు. ఆయనే చెప్పాడు ప్రెస్కు. ఎస్, ఇంకోటి ఆ అధికారి కూడా మన ప్రభుత్వం వస్తుంది, ఏం కాదు లొట్టపీస్ అని చెప్పిండని కూడా ఆ అధికారి కూడా స్టేట్మెంట్ ఇచ్చిండు. అది కొంత లీక్ ఏదైతుందో పత్రికలు రాలే. చాలా అహంకారంగా మాట్లాడినంటే మనకున్న తెలిసిన ఇన్ఫర్మేషన్. అరవింద్ గారు చెప్పింది ఏంటంటే అధికారులకు చెప్పకుండా ఇంతకు దీనికంటే ఎంక్వైరీ కంటే ముందే చాలా అహంకారంగా నథింగ్ ఎవడేం చేయలేడు, మన ప్రభుత్వం గ్యారెంటీ అని చెప్పడం వల్ల ఆయన కూడా, అరవింద్ గారు కూడా ఏదైతుందో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. బట్ ఆయన కూడా ఏదైతుందో అందరూ ఐఏఎస్, నేను చాలా మందితో మాట్లాడిన, పేర్లు చెప్పదలుచుకోండి. ఈ రోజు మంచి పవర్ పొజిషన్లో ఉన్నారు, లూప్ లైన్లో ఉన్నారు. సార్ వస్తుందా సార్ అన్నారు. అటువంటిది ఐఏఎస్ ఐపీఎస్లో ఒక 7-8 మందితో నేను కలిసినప్పుడు స్వీప్ జస్ట్ అంటే నెగటివ్ సార్ బాగాని. అట్లే ఆంధ్రలో నేను ఓపెన్గా చెప్పాను. కొంతమంది అక్కడ అధికారులు ఇక్కడ పనిచేసిన వాళ్ళకు అక్కడ కానీ కలిసినప్పుడు ఎట్లుంటుంది సార్ అంటే 23 రాకుండా ఆశ్చర్యపోవద్దు. అక్కడ ఏదో టీడీపీ హరాదులు వచ్చినా టీడీపీ వస్తుంది. ఇక్కడనేమో నాకు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే లాస్ట్ నిమిషంలో 20 రోజులు వచ్చింది కానీ ఈజే 53-54 వచ్చినా బీఆర్ఎస్ ఫామ్ అవుతుంది అనే ఉద్దేశం ఉండే. 60 కాంగ్రెస్కు రావు అనే పద్ధతిలో ఉండే. చివరి వరకు పోతా ఉంటే ఎవ్రీడే గ్రాఫ్ పెరుగుతా పోయింది. ఆల్ ఇండియా నేను ఎప్పుడు కానీ ఈ బెట్టింగ్ చూస్తాను, అది పవర్ఫుల్ ఉంటుంది. రేటింగ్ ఎట్లయిపోయిందంటే 42-43 నుంచి 62-63 వరకు వచ్చింది కాంగ్రెస్ సీట్ బెట్టింగ్.
వేల కోట్ల బెట్టింగ్ దేశం అంతా నడిచింది ఇక్కడ. అటువంటిది 64 వచ్చింది, ఒకటి సిపిఐ 65. 60కి ఏ మాత్రం తక్కువ వచ్చినా, 1-2 తక్కువ వచ్చినా బీఆర్ఎస్ కొట్టేస్తుండే. ఎందుకంటే ఎంఐఎం వాళ్ళకి సపోర్ట్ చేస్తుండే. ఈ 39 బదులు 44-45 వచ్చిన వాళ్ళకి ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి చెప్పడం జరిగింది. దీంట్లో అతను తప్పు చేసిండు, ఖచ్చితంగా ఏదైతుందో చట్టంలో బంధించబడతాడు. నీకు దాంట్లో మనీ కిక్ బ్యాక్ వచ్చింది, నీకు రాలేదు. నేను కూడా చెప్తున్నాను, కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు డబ్బులు లావాదేవీందని. 1 NP దాంట్లో అతనికి లాభం జరగలే. స్టేట్ ఇంట్రెస్టు ఆ రేస్ జరగాలనే ఉద్దేశంతో స్పాన్సర్ పక్కకు జరిగినప్పుడు ఏదైతుందో ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం అంటే అది ఆయనే ప్రభుత్వం కదా, అవును, ఆయన తీసుకున్నాడు, ఆయన ఇన్స్ట్రక్షన్ చేసిండు. అధికారి సబార్డినేట్ కనుక ఆయన చెప్పింది చేసిండు. అనుకోకుండా దీంట్లో దొరికిపోయినరు. ప్రభుత్వ అధినేతలు చెప్తాను కదా అతనికి ఎందుకు ఇచ్చిండు కంప్లైంట్. హెచ్ఎండి ఇచ్చారు, దీంట్లో నిధులు ఏదైతుందో పోయినాయి, రేస్ జరగలేదు, నిధులు అక్కడ ఆగిపోయినాయి ఏదైతుందో ఆయన ఇవ్వడం జరిగిందంటే పవర్ పార్టీ లీడర్లు ఎవరో ఒక మంత్రో ముఖ్యమంత్రి చెప్తాను కదా, తప్పకుండా చెప్తారు. నిన్ను చట్టంలో బంధించాలా, అధికార దుర్వినియోగం మీరు చేసిండు. ఈరోజు సిస్టమేటిక్ గా ఇక్కడ అక్కడ కానీ సిస్టమేటిక్ గా వాళ్ళు చేసిన దురుసు ప్రవర్తన పోలీస్ అధికారులు చేయడం లేదు. ఏసీబీ కానీ సిబిసిఐడి కానీ లా అండ్ ఆర్డర్లు కానీ చేయడం లేదు అనేది నాకుండే ఇప్పుడు కనిపిస్తుంది. ఓపెన్ ఫ్యాక్ట్. సార్ నెక్స్ట్ ఇప్పుడు కేటీఆర్ గారు అరెస్ట్ జరిగింది, రేపు మాప మళ్ళీ కవిత గారు కూడా మళ్ళీ అంటే ఆవిడ ఇంకా కేసు ప్రూవ్ అవ్వలేదు కదా, సో ఆవిడ కూడా మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశాలు ఉండొచ్చు అనేది కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఏంటి సార్ మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే కేసీఆర్ గారేమో ఫామ్ హౌస్కి పరిమితం అయ్యారు, మరి ఇప్పుడు ఈ పార్టీని గాడిలో పెట్టి నడిపించే వాళ్ళు ఎవరన్నా అంటే ఇప్పుడు హరీష్ రావుకి ఆ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి, రకరకాల వాదనలు వస్తూ ఉన్నాయి. ఎలా ఉండబోతుంది అసలు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి సార్? కవిత మళ్ళీ అరెస్ట్ అవుతుందని నేను అనుకోను. కేసులు ఏమవుతుంది వేరే సంగతి, కానీ మళ్ళీ ఏమి ఆమె ఇక్కడ సాక్షులు ఎవరిని అది చేయడం లేదు కదా, బెయిల్ రద్దు అవుతుందని నేనైతే అనుకోలేదు. కేటీఆర్ అంటాడు ఆయన ఏదైతుందో పార్టీలో హరీష్ రావు ఇజే అతన్ని ఏదైతుందో ఓ కోఆర్డినేటర్ల కేసు ఏదైతుందో టైం బీయింగ్ కవితను క్వశ్చన్ లేదు. కవితను ఏ పదవికి నామినేట్ ఏదైతే చేసి లీడ్ తీసుకొని అన్నలేడు గనక కూతురు చేస్తా అనేది మాత్రం అనుకోడు. ఆయన ఫామ్ హౌస్లకి వెళ్ళాడు, వెళ్ళాడు. అతనితో కాదు, అతనికి ఓపిక లేదు. మనం పార్లమెంట్ ఎన్నికలే చూసినాం గతంలో. ఈవినింగ్ ఓన్లీ స్ట్రీట్ మీటింగ్, అది 2.5-3 కోట్లు ఖర్చు పెట్టి ఓన్లీ 1 మీటింగ్ సార్. మళ్ళీ రాత్రి పండుకుంటే మళ్ళీ సాయంత్రం వరకు ఏ ఒక్క మనిషిని అక్కడ ఉండే కార్యకర్తలు కలవలేదు. ఆ హెడ్ క్వార్టర్స్ లో పండుకుంటే ఎవరితో మీట్ లేదు, ఓ బ్రేక్ఫాస్టో లంచో ఏమి లేదు, మాట్లాడాలి కదా, ఏది లేదు. అట్లే ఆయన ప్రవర్తన ఉద్యమ కాలంలో కానీ, ఇక్కడ రాష్ట్ర మంత్రి ఉన్నప్పుడు కానీ, కేంద్ర మంత్రి ఉన్నప్పుడు కానీ ఆయన పార్లమెంట్ అటెండ్ కాడు. ఈవెన్ తెలంగాణ బిల్లు పెట్టినప్పుడే బిల్లు హౌస్ ఆయన క్వశ్చన్స్ ఉంటే కూడా ఆయన పార్లమెంట్ లో జవాబు ఇవ్వడానికి పోలే కదా సార్. అది ఇక్కడ కాదు, రాష్ట్రంలో మనకు 96లో ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అప్పుడు కూడా చూసాం మనం. క్యాబినెట్ మీటింగ్ కూడా సెల్ ఆఫే కదా సార్, అందుబాటులో లేకపోతుండే కదా, క్యాబినెట్ మీటింగ్స్ అటెండ్ కాకపోతుండే. తో అట్లా ఆయనకు అట్లా తయారైంది బాడీ లాంగ్వేజ్ అనేది. ఎందుకంటే ఆయన వాళ్ళ తాత దగ్గరనే నిజాం నవాబు నౌకర్ చేసిండు. దరిద్రము, దౌర్భాగ్యం. ప్రజా జీవితంలో ఈజ్ అ వెరీ లక్కీ ఫెలో. అతనికి చంద్రబాబు గారి క్యాబినెట్లో వచ్చిన జిల్లా ఎమ్మెల్యేలంతా వ్యతిరేకం చేసిన, ఈ రోజు తెలంగాణ ఉద్యమం అనుకోని పరిస్థితిలో అందరూ సహకరిస్తే పేరు అతనికి వచ్చి ఈ 9.5 సంవత్సరాల అధికారం ఉండి రాజభోగాలు అనుభవించారు. ఈ దేశంలో ఏ ఒక్క రాజకీయ ఫ్యామిలీలో అంటే ఇప్పుడు ఆయన బిడ్డ, కొడుకు, సడగును కొడుకు, తర్వాత అల్లుడు కాక కొన్ని వందల మంది ఇలా వాళ్ళ ప్రాపర్టీ చూస్తే లక్షల కోట్ల రూపాయలు. ఇండియన్ హిస్టరీలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కానీ, ఏ ఒక్క ప్రధాని కానీ, కేంద్ర మంత్రులు కానీ ఇంత డబ్బులు ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఎవ్వరు లేరు. ఎవరికి ఉందన్న ఫామ్ హౌస్ 300 ఎకరాలు మొత్తం కంపౌండ్తో సహా. 300 ఎక్కడ ఉందండి 300 ఎకరాలు? అసలు ఎంత ప్రైమ్ ప్రాపర్టీస్ అండి వాళ్ళ ఫామ్ హౌసెస్. వాళ్ళ మనమనికి ఏదైతుందో కొడుకు 100 ఎకరాలన్న జన్వాడ ఫామ్ హౌస్ కూడా మంచి జన్వాడ కాదు, ఇక్కడ అజీజ్ నగర్ లో 100 ఎకరాలు. అది ఎవరి పేరు మీద ఉంది? ఆయన మేనకోడలో ఆయన చేసుకున్నాడు, పేరు ఎందుకు అనుకోండి, ఆయన పేరు మీద పెట్టారు. 100 ఎకరాలు. నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో దగ్గర ఫొటోస్ ఉన్నాయి, అప్లై చేస్తున్నాం. అది ఎవరి పేరు మీద తెలిసిపోయింది మనకు. అక్కడ ఎంఆర్ఓ అడిగితే చెప్పారు 1,00,000 కోట్లు కక్కిస్తాం అన్నటువంటి రేవంత్ రెడ్డి ఎందుకు సార్ కేసీఆర్ జోలికి వెళ్ళట్లేదు? అట్లేం కాదు సార్, నేను అనుకుంటున్నా మొదలు అతని మీద కంప్లీట్ రేస్ స్టార్ట్ చేస్తే, ఇప్పుడు ఎక్కడైతే జగన్మోహన్ మీద అతను సిస్టమేటిక్గా చేస్తుండో
ప్రభుత్వము, పరిపాలన, సెటప్, మంత్రివర్గము ఇది సెటిలైట్ కాక ఇది కంప్లీట్ ఈ చేంజింగ్ పోతే ఏదైతుందో అడ్మినిస్ట్రేషన్ పోతుంది కదా. ప్రభుత్వం ఏదైతుందో ప్రజా పథకాలు కానీ ఇక్కడ ఉండే అడ్మినిస్ట్రేషన్ అంతా కంట్రోల్ 24 గంటలు అదే ఆలోచిస్తాయి. 1 by 1 ఆటోమేటిక్ వస్తుంది సార్. వచ్చింది ఈ రేస్ వచ్చింది, ఇవన్నీ ఏదైతుందో సిస్టమేటిక్ వస్తుంది. లిక్కర్ కేసు ఈయనకు సంబంధమే లేదు కదా ఎవరికి, మన రేవంత్ రెడ్డి గారి వాళ్ళు కొన్ని చేసిన దాంట్లో ఎక్కుంటారు. ఇప్పుడు ఈ ల్యాండ్ ఇది కూడా ఏదైతుందో కొన్ని బయటకు వస్తున్నాయి. జిల్లాలో ఎగ్జాంపుల్ కేటీఆర్ ఫాలోవర్స్ ఉన్నారు, కొన్ని 100 ఎకరాలు ఏం చేసిండ్రు, జైలుకు పోయింది కదా సార్ సిరిసిల్లో. అట్లే గంగుల కమలాకర్ ఫాలోవర్స్ ఉన్నారు, జైలుకు పోయింది కదా సార్. అధికారులకు ఎవరో ఈ మంత్రో లేకపోతే చీఫ్ మినిస్టర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు. అక్కడ ఐపీఎస్ కమిషనర్ మహంతి గారు కానీ, ఎక్కడ మన కరీంనగర్లో కానీ, ఇక్కడ కలెక్టర్ కానీ సిరిసిల్లో ఆటోమేటిక్ గా వాళ్ళు చట్టంలో బంధింపబడుతున్నారు, దొరికిపోతున్నాయి. కామన్ పీపుల్ ఎవరైతే వాళ్ళతో సఫర్ అయినరో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద ఇవన్నీ బయటకు వస్తున్నాయి. సో ఈ రోజు పార్టీ అనేది ఏదైతుందో నడవడం పెద్ద ఇబ్బంది ఏం కాదు. వాళ్ళకి ఆర్థికంగా ఉన్నాయి, వనరులు ఉన్నాయి, అందరూ కొంత సంపాదించడం. ఇప్పుడు అక్కడ వాళ్ళు నెక్స్ట్ ఏదైతుందో ఆశ కల్పిస్తున్నారు, ఈ ప్రభుత్వం పడిపోతుందని, తర్వాత ఈ డిఫెక్షన్ బిల్ మీద వీళ్ళంతా బై ఎలక్షన్స్ వస్తాయని, మనమే ఆల్టర్నేటివ్ అని. కొంతమంది ఏదైతుంది ఇక్కడ కాంగ్రెస్లో అవకాశం లేని వాళ్ళు అక్కడనే ఉంటుండ్రు. ఇక బీజేపీలో ఈ ప్రాబ్లం ఏమైందంటే కేంద్ర మంత్రులు ఇద్దరున్నారు, వాళ్ళకి సఖ్యత లేదు. తెలంగాణ మంత్రి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు, అక్కడ మంత్రి, ఇక్కడ ఏం టైం ఇవ్వలేకపోతున్నాడు. అలాగే ఇక్కడున్న కాంగ్రెస్ బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ మహేశ్వర్ రెడ్డి గారికి ఇక్కడ పార్టీ లేదు, ఈయన వేరే ఆయన వేరే. ఎంపీల్లో విశ్వేశ్వర రెడ్డి గారు ఒక లైను, అరవింద్ గారు ఒక లైన్, తర్వాత విశ్వేశ్వర రెడ్డికి ఒక, రఘునందన్, ఈ నలుగురు స్టేట్మెంట్లు. అంటే ఎవరికి వాళ్ళు ఏదైతుందో ప్రకటనలు కానీ ఇష్యూస్ను కానీ, ఒక ఇష్యూను హైడ్రా ఉంది ఎగ్జాంపుల్, డిఫరెంట్ గా స్పందించారు అందరు, ఎవరికి వాళ్ళే స్పందించారు. తర్వాత తిట్ల పర్వం కూడా ఈ రోజు ఏదైతుందో కొంత అబ్యూజ్, కేంద్ర మంత్రి గుండి సంజయ్ గారు కానీ, అరవింద్ గారు కానీ, భాష ఎడ్యుకేటెడ్ గుండి పద్ధతి కాదు అది. ఆయన కేంద్ర మంత్రిగా హైలీ ఎడ్యుకేటెడ్, కల్చర్ ఉన్నది. వాళ్ళ తండ్రి ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిండు, చిన్నప్పటి నుంచి ఆర్థికంగా మంచి చదువు సంస్కారాలు ఉన్నవాడి. ఆ లాంగ్వేజ్ ఏందండి, ఎదుటోడు మాట్లాడు వారికి వదిలిపెట్టు. కానీ అవుతుంది అలా జాతీయ పార్టీ బీజేపీ 3వ అధికారం వచ్చింది. తో ఆ తిట్ల పర్వం ఏతుందో అటువంటి బ్యాడ్ లాంగ్వేజ్ తగ్గించుకుంటే అవుతుందో బీజేపీకి నేను అనుకుంటున్నా. ఇప్పుడు సంస్థాగతంగా అంతా మెంబర్షిప్ అయింది, గ్రామ స్థాయిలో అవన్నీ అవుతున్నాయి. దీని తర్వాత ఒక 1 monthలో నేను అనుకుంటున్నా ఖచ్చితంగా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఈ బీజేపీ సెటిల్ అవుతుంది. ఇప్పుడున్న కాంగ్రెస్ ఏదైతుందో కొన్ని హామీలు ఇచ్చి చేయలేదని, వాళ్ళు 2014-18లో చేయకున్నా దాన్ని ఎక్స్పోజ్ కాంగ్రెస్ ప్రాపర్ చేయడం లేదు. కానీ వీళ్ళు ఏదైతుందో కాంగ్రెస్ ఇచ్చిన 6 పథకాలు కానీ 420 అన్ని దాని అనుబంధంగా ఇచ్చినవన్నీ ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఇది ప్రజల్లో కాంగ్రెస్ వ్యతిరేకత, బీఆర్ఎస్ పోరాడుతుందనే భావన కలుగుతుంది. బీజేపీ ఏదైతుందో ప్రేక్షక పాత్ర వహిస్తుంది. టీం లీడర్ లేడక, టీంను నడిపించలేక. కానీ రాబోయే రోజుల్లో ఒక 1.5 month తర్వాత నేను అనుకుంటున్నా ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ కానీ, బన్సల్ కానీ, వాళ్ళు కూడా ఇప్పుడు ఎన్నికల ముందు ఎలాగ వచ్చిండ్రో పార్లమెంట్లో వాళ్ళకి గుడ్ రిజల్ట్ వచ్చింది. 8 అసెంబ్లీ వస్తే 8 లోక్సభ వచ్చింది, 8కే కాంగ్రెస్ వచ్చింది 17కు. అటువంటిది ఏదైతుందో దానికి తగ్గట్టుగా వాళ్ళు ఏదైతుందో స్పందించలేదు. రాబోయే రోజుల్లో 1-2 monthsలో స్థానిక సంస్థల ఎన్నికల్లో దాని ప్రిపరేషన్ అయిన తర్వాత ఆఫ్టర్ దిస్ ఎలక్షన్ బీజేపీ ఏదైతుందో హైకమాండ్ దృష్టిలో ఉంది, ఇక్కడ ఉండే నాయకుల దృష్టి ఉంది. దీన్ని దృష్టి పెట్టకపోతే బీజేపీ మళ్ళీ డైల్యూట్ అయిపోతుంది. బీఆర్ఎస్ విల్ బి ద బెనిఫిట్ అనే దాంట్లో ఏదైతుందో వాళ్ళు రిపోర్ట్స్ పోతున్నాయి. దీని తర్వాత 2 months తర్వాత ఏదైతుందో బీజేపీ యాక్టివ్ అయిన తర్వాత బీఆర్ఎస్కి ఇంత పాపులారిటీ రాదు, డివిజన్ అవుతుంది, టాక్ డివిజన్ అవుతుంది, ఇద్దరు అటాక్ చేస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ అయితే 2014 హామీలు కానీ 18 అమలు చేయలే. ఇంకా వాళ్ళు చేసిన అవినీతి వాటిని చిట్టానంతా బయటికి తీసి ఎక్కడెక్కడ నియోజకవర్గాల్లో ఇప్పుడు శాసనసభ్యులు ఉన్నారో అక్కడ గతంలో శాసనసభకు రిప్రజెంట్ చేసిన వాళ్ళు కానీ, మంత్రులు చేసిన వాళ్ళు కానీ, ఎమ్మెల్సీ కానీ, మున్సిపల్ స్థాయిలో జిల్లా పరిషత్ స్థాయిలో చేసిన వాళ్ళందరి కరప్షన్ తీసి అవన్నీ పబ్లిక్ ముందు పెట్టినప్పుడు, అవన్నీ బహిరంగపరిచినప్పుడు వాటి మీద ఏదైతుందో ఇన్ఫర్మేషన్ యాక్ట్లా వాళ్ళకు ఉండే సమాచారం తీసుకొని చట్టంలో బంధిస్తే మాత్రం బీఆర్ఎస్ అనేది కొలాప్స్ అవుతుంది. నియోజకవర్గ స్థాయిలో కాంగ్రెస్ నాయకులు ప్రాపర్గా ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఎమ్మెల్యేలు వస్తేనే మళ్ళీ మనకి అధికారం వస్తుందో రాదు,
మనం ఈ 10 ఏళ్ళు పోరాటం చేసినాం, వాళ్ళు కోట్లు సంపాదించిండు, నేను సంపాదించాలనే దాంట్లో వీలు పడ్డారు. ఆల్రెడీ కథనాలు వస్తున్నాయి, అవును మనం చూస్తూ ఉన్నాం. 8% అని మంత్రులని ఎమ్మెల్యేల మీద ఎటువంటి అంటే వాళ్ళ ఛానల్లే, వాళ్ళ ఛానల్ రన్ చేసే వాళ్ళ పార్టీ వాళ్ళే ప్రజాప్రతినిధులే ఎక్స్పోజ్ చేస్తుండ్రు అవినీతి గురించి. ఓపెన్ గా పర్సంటేజ్ కాంట్రాక్ట్ తీసుకుంటారు, ఓపెన్ దందా స్టార్ట్ చేసేసిండ్రు. ట్రాన్స్పోర్ట్ అపాయింట్మెంట్స్, పోలీసులు పోస్టింగ్లు, ట్రాన్స్పోర్ట్ ఎవరు ఉంటేందన్నా ఎవరైనా డబ్బులు తీసుకుంటారు కదా, రిజిస్ట్రార్ ఎవరు ఉంటే ఎవరు, ఇవన్నీ ఏదైతుందో తెల్లారులేస్తే దీని మీద పడుతుంది తప్పితే అక్కడ గతంలో ప్రజా ప్రాతినిధ్యం వహించి ఎవరైతే 100 కోట్లు సంపాదించారో అన్యాయాలు చేసిండో వాళ్ళని ఖతం చేయాలి. అక్కడ వాళ్ళని రూట్అవుట్ చేసినప్పుడు వాళ్ళని చట్టంలో బంధించినప్పుడు పార్టీ వీక్ అవుతుంది. అటువంటిది నువ్వు సంపాదనలో పడ్డాక నిన్ను అతనే అటాక్ చేస్తున్నాడు, కానీ నువ్వు అతను చేసినవి బయటికి తీస్తలేవు. ఇది కాంగ్రెస్ అయితే వెనుకబడ్డది. దీన్ని ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా నిర్ణయం తీసుకొని ఆల్రెడీ ముఖ్యమంత్రి గారే కొంత ప్రోగ్రెస్ కార్డు మంత్రులది ఎమ్మెల్యేలు తీసుకున్నాడు. ఫస్ట్ టైం అయిన వాళ్ళు 16-17 మంది బాగలేదు, 29 మంది మీద నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది సార్. ఓపెన్ గా నేను చెప్తున్నా కదా, దందాశ్రమం చేసిండు. వాళ్ళ బంధువులు కాంట్రాక్టులు వసూళ్లు ఏదైతుందో అక్రమాలు, వాళ్ళ సపోర్టర్స్. అసలు ఇంత దౌర్జన్యం జరుగుతుందంటే ఇక నేను ఎందుకంటే వాళ్ళు కూడా నా మిత్రులు ఊకే వీడు ఏదైతుందో ఎవరు వస్తే వాళ్ళ మీద పడతాడు అసూయ అనే పద్ధతిలో అనేది వాటిని నేను విని కూడా ఏదైతుందో చాలా మంది కొన్ని టీవీలో చెప్పమని నాకుండేది ఏంటంటే నాకుండే ఫ్రెండ్స్ ఏదైతుందో అని చెప్తూ అన్న ఎప్పుడన్నా కొన్ని చెప్పని కూడా చెప్తున్నారు. కానీ నేను ఏదైతుందో టీవీలో కూడా 1-2 ఛానళ్ళకే నేను వీటి గురించి మర్చిపోయాను, ఎందుకంటే నా పనులు ఉన్నాయి. వీటి మీద పడేది ఉంటే నేను నా పని ఏదైతుందో 14 నెలలు ఒక పని మీద ఉన్నాను, అది ఫైనల్ స్టేజ్కి వచ్చింది. దాని ఫ్రూట్స్ ఏదైతుందో వస్తుంది, నేను అందుకోసం ఏదైతుందో చాలా వీటి గురించి పట్టించుకోవాలి. ఏది ఏమైనా ఖచ్చితంగా కరప్టివ్ గవర్నమెంట్ అనేది వచ్చింది. దీనికంటే బీఆర్ఎస్ ఏమన్నంత టాక్ వచ్చేసింది. తర్వాత పర్సంటేజ్ 8% ప్రతి దాంట్లో బిల్లో తీసుకుంటున్నది వచ్చింది. ఎవరు ఎక్కడ అనేది నేను దాన్ని ఎంక్వైరీ చేయలేదు. బట్ దే ఆర్ టేకింగ్ మిడిల్ మ్యాన్ 8 to 10, 12 వరకు % తీసిన బిల్స్ ఇవ్వడానికి 12% వరకు కూడా తీసుకున్నారు. 12%. 10 కోట్లు అంటే 1,20,00,000 అంటే ఏంటండి? చాలా చాలా అన్యాయం జరుగుతుందండి, చాలా అన్యాయం జరుగుతుంది. సో ఇలాగే ఉంటే పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్? అది 4 ఏళ్ళు సార్ ఎలక్షన్. లోకల్ బాడీ విల్ బి ద కాంగ్రెస్ కంఫర్ట్ 75-80%. లోకల్ బాడీ ఎప్పుడు అధికారం పార్టీకి. మీరు యూపీ చూసినా తమిళనాడు ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ మేము ఎక్కువ సీట్లు సాధించుకుని వీళ్ళని వీక్ చేయాలని చూస్తాను. ఇంపాసిబుల్. అంటే ప్రజలు ఏదైతుందో సాధించుదామనేది నేచురల్ గా డిపాజిట్ పెట్టేవాడు కూడా గెలుస్తాడు. వ్యతిరేకతనే ఆధారంగా తీసుకుని ఇది పనిచేయదు సార్. స్థానిక సంస్థల ఎన్నికల అంటే ఇప్పుడేమన్నా రివర్స్ వస్తుందేమో, ఇప్పుడు చెప్పలేదు. కానీ ఇంతవరకు మాత్రం ఎప్పుడు కానీ పవర్ పార్టీకే ఫేవర్ గా వచ్చినాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడు ఒక 3-6 నెలల ముందు స్థానిక సంస్థలు స్వీప్ చేసి కూడా తర్వాత అవుట్ అయిపోయింది. పోటీ చేయకుండా కూడా అధికారం వచ్చింది. అక్కడ యూపీలో మాయావతి కానీ ఇక్కడ జయలలిత కానీ. ఈ రాష్ట్రంలో రామారావు గారు ఏం చేశారు, బీసీలకు రిజర్వేషన్ అప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన కాంచి, లేకపోతే తను ఓడిపోతూ 39 పార్లమెంట్ వచ్చి 2 లోక్సభ వచ్చినాయి 34. తను స్వయంగా ఓడిపోయాడు. ఇవన్నీ చాలా ఇదివరకు నెంబర్ ఆఫ్ టైం చెప్పాము. ఏది ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ కు కంఫర్ట్ గెలుస్తారు, ఏ మాత్రం దాంట్లో అనుమానం లేదు.